మాకు ఒక అనుబంధం జరిగింది ఒకసారి. చెప్పండి. నేను బాలు అంటే మన బాలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నేను ఆయన అప్పుడు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఉండేది, దాన్ని వాళ్ళ ఏసీ ఫస్ట్ క్లాస్ లాగా ఏదో చేసేసారు, కూపే అనేది. అది ఒకే ఒక బోగియే ఉండేది. దాంట్లో విజయవాడ దగ్గర ఆగిందంటే మొత్తం అక్కడ చేరతారన్నమాట. ఎందుకంటే అప్పుడు ఫ్లైట్లు అంతా తక్కువ కదా. సినిమా వాళ్ళు మెడ్రాస్లోనే ఉండేవారు, అందరు కోడంబాకంలో ఉండేవారు అందరూ. అవరామైలు, సర్కార్ ఎక్స్ప్రెస్, అక్కడ ఇక్కడికి వెళ్ళాలంటే ఇది హైదరాబాద్ ఎక్స్ప్రెస్, అప్పుడు చార్మినార్ లేదు, హైదరాబాద్ ఎక్స్ప్రెస్. ఆ భోగి దగ్గరకు వచ్చి అందరూ ఉండేవారు అనమాట. సో నేను బాలు గారు వైజాగ్ నుంచి కచేరీ ఏదో చూసుకొని బాలుగారు నేను ట్రైన్లో వస్తాను. ఒక కుపే, ఎక్కడికి వచ్చినా ఒకే అరుపులు వినపడుతుంది. ఎవరో విఐపి ఎవరో అని. అప్పుడు బాలుని పెద్ద గుర్తుపెట్టేవారు కాదు, అప్పుడు ఆయన అంత ఫేమస్ అవ్వలే. అప్పుడు మీడియా రాలేదు సార్. ఈ మీడియా వచ్చిన తర్వాతే అందరూ, టీవీ మీడియా వచ్చాక బాగా, పేపర్ మీడియాలో బాలు గారు అంటే అంత ఫేమస్ కాదనమాట. సరే మేము కూర్చోన్నాం. కాసేపటికి ఒక 12:30 అయింది సార్. ఇంకా ఏంటి విశేషాలు అని ఏదో అడిగినట్టున్నారు. సార్ మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మన కృష్ణ గారికి అంతా పాడుతూ ఉంటాడే, అతను పక్కన భోగిలో ఉన్నాడు, అతను ఇంకో కుర్రోళ్ళు ఎవరో ఇద్దరు ఉన్నారు. ఈయనకి ప్రతి స్టేషన్లో ఎక్కడ ఆగినా బిందెలు, ఇది మరచొంబులు, గిన్నెలు, భోజనాలు వస్తూనే ఉన్నాయి. అక్కడికి మధ్యాహ్నం కరెక్ట్గా 1:30కో 1:15కో వస్తుంది అనమాట. మధ్యాహ్నం 1:15కో 1:30కో మేము కూర్చోన్నాం. మేము ఎక్కడో తెనాలి దగ్గర ఎక్కడో హ్యాపీ ప్లాట్ఫామ్లో దిగి, నేను బాలసుబ్రహ్మణ్యం పెరుగన్నం ప్యాకెట్, పులిహార ప్యాకెట్, లైమ్ రైస్ అది కొనుక్కొని మేము పెట్టుకున్నాం అనమాట. సడన్గా అతను పక్కన ఎవరో, అదే మన కృష్ణ గారికి పాడతాడే బాలసుబ్రహ్మణ్యం, అతను ఇంకో కుర్రోడు ఎవరో ఉన్నారు. లేదు, వారి పాటలు నేను విన్నాను, చాలా బాగా పాడుతున్నారు, బట్ మన డెప్త్ కాదు, ఆయన కృష్ణకి చాలా బాగా పాడుతున్నారు, కృష్ణకి బాగా సూట్ అయింది, వారిని మనం భోజనానికి పిలవాలి అని వాళ్ళతో చెప్పాడు. నేనేదో అట్లా టాయిలెట్కి వెళ్తుంటే బాలుగారు ఎక్కడంటే లోపల ఉన్నాడండి. ఏం లేదు, పెద్ద ఆయన మధ్యాహ్నం భోజనాన్ని పిలుస్తాడేమో, ప్రిపేర్డ్గా ఉండండి. మనం ఏదో లుంగీలు కట్టుకొని ఉంటాం కదా, జీన్స్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్లు వేసుకొని కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి సార్, పెద్ద ఆయన పిలుస్తారేమో. అయ్యయ్యో, సంతోషపడతారు ఎవరైనా, రామారావు గారు మనం, మాకు భయం పుట్టుకుంది. అయ్యో ఏంద్రా అని. సరేనేసి కరెక్ట్గా కబురు పంపించాడు. 1:10 అనుకుంటా సార్, 1 గంట 10 నిమిషాలు. సార్ పెద్ద ఆయన పిలుస్తున్నారు, రామారావు గారు పిలుస్తున్నారు మిమ్మల్ని అని. అమ్మో అనేసి కనుక్కొని లోపలికి వెళ్ళి కూర్చున్నాం సార్. కూర్చుంటే మీరు ఏంటంటే, మేము భోజనం ఏర్పాటు చేసుకున్నాం సార్. ఏంటేంటి అన్నాను. చాలా రకాలు, నేను పులిహారాను పెరుగాను. చెత్త తింటున్నారు మీరు. ఏం మాట్లాడతాం, చెత్త తింటున్నారు, చెత్తలంతా తినకండి, ఇక్కడే ఉండండి, కూర్చోండి అని వడ్డించు అన్నాడు. అంత అయింది సార్. తర్వాత లాస్ట్ పెరుగన్నాను కూర్చోం. ఎక్కడ ఆయన ముందు ఏం తిన్నాం, తినకుండా ఉండడమే మేలు అసలు. ఎక్కడ దిగుతుంది, చెయ్యి తిరితే ఏం మాట్లాడతారు, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీడు రాజేశ్వరరావు గారు అబ్బాయి అండి. నేను మా మాస్టర్ గారు అబ్బాయా, ఎన్నో అబ్బాయి, 3వ అబ్బాయి. నేను రికార్డింగ్లో ఒకసారి చూశాను సార్ మిమ్మల్ని. నేను అవును చూశాను, 9 మంది సంతానం నాన్నగారికి. బాగా ఎవరి సంతానం అంటే భలే గుర్తుంటుంది ఆయనకి అని అనగానే అవునండి సరే భోంచేయండి అన్నారు. అక్కడి నుంచి ఉలవచారు, దాంట్లోకి వెన్న, ఏదేదో వెరైటీలు, ఇంకా అమృతం. టేస్ట్ తెలియదు, నాలికే తెలుస్తుంది కానీ బ్రెయిన్కి ఎక్కట్లే. భయం అయిందో మాకు వచ్చింది. పెరుగు వచ్చింది సార్, కుండ పెరుగు లాగా ఇంత. ఇందులో బాలు గారు మీ దగ్గర ఏదైనా కాయిన్ ఉందా అన్నారు. కాయిన్ అదే ఒక పావలా కాయిన్, 10 పైసల కాయిన్ ఏదైనా ఉందా? కాయిన్ ఉందండి. ఉంది సార్, తీసాను. ఈ పెరుగులో ఈ కాయిన్ ఇలా వేస్తే లోపలికి వెళ్ళదు,
అని అని అంటే ఒక స్ట్రాంగ్గా ఉన్నది, ఒక థిక్గా ఉన్నది, 10 పైసలు లైట్గా ఉంటుంది. కొన్ని పెద్ద కాయిన్ తీసుకొని ఇలా వేసారు సార్, వెళ్ద లోపలికి చూసారా అని డ్రాప్ అని ఇంత చెయ్యి వదిలి ఇలా తీసి ఇలా చాలా మొరటు మనిషి, చాలా మొరటు అని మమ్మల్ని చినిపించి అప్పుడు ఫోటోలు. ఎందుకంటే ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది, పాలు అప్పట్లో పాల వ్యాపారం నుంచి వచ్చారు కదా, నిమ్మకూరు కదా. అమ్మో ఇవన్నీ మాకు గుర్తుంటాయా సార్ ఆయన ముందు కూర్చుంటే? అలాగా మాకు బాగా ఆయనతో భోజనం చేసే అవకాశం దొరికింది. నాగేశ్వరరావు గారితో సార్ కూడా